హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయిపోయిన తర్వాత నుంచి నేనైతే వీడియోస్ చేయలేదు. సో ఈరోజు అయితే బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది అనేసి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ ఎవరు, ఏ సెలబ్రిటీస్ ఎవరు వెళ్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో కాంబినేషన్ అయితే మనకి అగ్ని పరీక్ష సీజన్ 2 నుంచి అయితే సెలెక్ట్ చేసి తీసుకుంటారు కదా. సో ఒక 10 సెలబ్రిటీస్ని ఒక 10 కాంబినేషన్ అయితే తీసుకుని 20 మెంబర్స్తో అయితే బిగ్ బాస్ సీజన్ 10 అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి హరి అండి. మీరు ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు షోలో హరి చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ ఎంత బాగా చేస్తున్నాడు. సో అతనైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. సో అతను ఎప్పుడో రావాల్సిన కంటెస్టెంట్. సో తను ఏంటంటే రైటర్ కదా. సో బిగ్ బాస్ కి గురించి డైలాగ్స్ అవన్నీ రాస్తూ ఉంటాడు కాబట్టి తనైతే రాలేకపోయాడు. సెకండ్ వచ్చేసరికి యాదమ్మరాజు. సో స్టిల్ యాదమ్మరాజు ఉన్నారు కదా, ఒకరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అతను వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. థర్డ్ వచ్చేసరికి కావ్య. మీ అందరికీ తెలుసు గోరింటాకు సీరియల్ కానీ ఇప్పుడు సుధీర్తో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా. సో ఆవిడ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నిఖిల్కి కావ్యకి బ్రేకప్ కూడా అయ్యింది కదా. సో తర్వాత వచ్చేసరికి దీపిక. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు షోలో సాటర్డే ఎపిసోడ్లో వస్తుంది కదా దీపిక. సో ఇంకొకటి అమ్మాయి బ్రహ్మముడి. సో బ్రహ్మముడిలో కావ్యగా ఆ అమ్మాయి వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ప్రియాంక శివ్ ఉన్నారు కదా, మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలోకి వచ్చారు. సో శివ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తర్వాత పవన్ ఉన్నారు కదా, అంజలి పవన్ అని మనకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో వచ్చారు కదా. సో తనని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది పవన్ని. అండ్ తర్వాత సంధ్య అండ్ బ్రిట్టు ఉన్నారు కదా. సో అందులో సంధ్యని అయితే తీసుకుంటారంట. సో వాళ్ళని అడిగారు కూడా అంట రమ్మని. సో ఆవిడ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకొకరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి ఇంకొకరు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, సోనియా. సో సోనియాని తీసుకునే ఛాన్స్ కూడా ఉందంట. సో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యారంట. అని ఇంకొకళ్ళు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో కళ్యాణ్ అండ్ వాసంతి. సో విన్నర్స్ అయితే అయ్యారు కదా. సో అందులో నుంచి అయితే కళ్యాణ్ని తీసుకుంటారు. సో కళ్యాణ్ని తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, సో కళ్యాణ్ చిన్నదానికి అగ్రెషన్గా అవుతాడు. సో ఆ గేమ్స్లో ఓడిపోతే తనైతే తట్టుకోలేడు కాబట్టి కళ్యాణ్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. తర్వాత నూకరాజ్. సో నూకరాజ్ కూడా కామెడీ బాగా చేస్తాడు కాబట్టి సో నూకరాజ్ని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. తర్వాత భాను అండ్ జాను ఉన్నారు కదా, టాప్ 5లో ఉన్నారు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో. సో వాళ్ళల్లో భానుని అయితే తీసుకుంటారంట. అని ఇంకొక పేరైతే వస్తుంది, మంగ్లీ గారిని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఇష్యూలో ఉన్నారు కదా ఆవిడ. సో ఎవరైతే హైలైట్గా కాంట్రవర్సీలో ఇరుక్కుంటారో సో వాళ్ళనైతే తీసుకుంటారు కదా. సో అలాగే మంగ్లీ గారు అయితే చిన్న కేసులో ఉన్నారు కాబట్టి ఆవిడని తీసుకునే ఛాన్స్ అయితే ఉందంట. కానీ ఆవిడైతే రాకపోవచ్చు, కేసులు అవి ఉన్నాయి కాబట్టి. తర్వాత నిఖిల్ ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు షో చేస్తున్నాడు కదా, అతన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత హర్ష సాయి అనేసి ఒక 2 సీజన్స్ నుంచి అయితే అందరూ అనుకుంటున్నారు హర్ష సాయి అనేసి. అతనైతే రాకపోవచ్చు. సో వస్తే రావచ్చు, అతనైతే రాడు. బట్ అందరూ అయితే హర్ష సాయి వస్తారు అని అయితే అంటున్నారు. తర్వాత ఇంకో కంటెస్టెంట్ పేరు కూడా వినిపిస్తుంది, ఆవిడ జ్యోతి. సో గుప్పుడెంత మనసు సీరియల్లో రిషి మదర్గా చేశారు కదా. సో ఆవిడ వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. ఆవిడ లాస్ట్ సీజన్కి రావాల్సింది ఉంది, బట్ ఆవిడ ఎందుకు రాలేదు. ఈ సీజన్లో కూడా ఆవిడ పేరు అయితే వినిపిస్తుంది. సో వీళ్ళైతే ఇప్పటి వరకు సెలబ్రిటీస్లో వీళ్ళు. సో మనకి ఎప్పుడు బిగ్ బాస్లో ఎలా సెలెక్ట్ చేస్తారంటే, సింగర్లో ఒకరిని తీసుకోవడం, డాన్స్ మాస్టర్ ఉంటారు కదా. సో వాళ్ళలో ఒకరిని తీసుకోవడం, అండ్ సీరియల్స్ ఉంటారు కదా, సీరియల్స్ చేస్తారు కదా. సో వాళ్ళ నుంచి తీసుకోవడం, కామెడీ పరంగా ఒక పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళని ఒకరిని తీసుకుంటారు, కొంచెం ఏజ్. సో అలాగా ఈ వీళ్ళల్లో ఒక 10 మెంబర్స్ని అయితే సెలబ్రిటీలుగా తీసుకుంటారు బిగ్ బాస్ సీజన్ 10కి. మిగతా 10 మెంబర్స్ని ఏం చేస్తారంటే, అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంది కదా. సో అందులో నుంచి ఒక 10 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారంట. సో అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా ఉంటుంది, మనం వీడియో ఎలా పంపించాలి, సో వాళ్ళు ఎప్పుడు వీడియో పంపించాలని మనకి చెప్తారు అనేసి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను, ఒక లాంగ్ వీడియో అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి. సో మోస్ట్లీ ఈ వీక్లోనే మనకి వీడియో ఎలా పంపించాలనేసి మనకి మా టీవీ వాళ్ళైతే వీడియో అయితే రిలీజ్ చేస్తారు. సో దాని గురించి ఏమన్నా నాకు తెలియగానే నేను వీడియో చేస్తాను. నా అగ్ని పరీక్ష ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు వస్తే బాగుంటుంది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.